ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 3.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని, వివిధ మండలాలకు సంబంధించిన 135 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయటం జరిగిందన్నారు. పోయిన ప్రభుత్వం ఖాళీ చేసిన ఖజానాలో కూడా డబ్బులు లేకున్నా కానీ ఎల్లారెడ్డి కూడా 25 కోట్లు నిధులు రావడం జరిగింది. అన్ని వార్డులలో డ్రైనేజీలు, రోడ్లు కూడా కంప్లీట్ జరుగుతుంది. ఈరోజు 2 శంకుస్థాపన జరగడం జరిగింది. మరి ఇక్కడే ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపాలిటీ కానీ ఇక్కడ కూడా ఎల్లారెడ్డి ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఆడకూడదు కానీ వాకింగ్ చేయడానికి నడవడానికి కానీ ఏ విధంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువు దాన్ని సుమారు 5.5 కోట్లతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద కంపెనీ ఫండ్స్ కింద ప్రయత్నం చేసి మరి ఆ పెద్ద చెరువును వాకింగ్ ట్రైన్గా చేయడానికి నిన్ననే ఆర్డీఓ గారు జీవిత స్థిరంగా స్వప్నం రావాలంటే మరి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా కలిసి నేను ఎమ్మెల్యే నిధులు కూడా మొన్న బస్తీతో కావాలని చెప్పి కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసుకుంటున్నాం. మరి గవర్నమెంట్లో నిధులు కాంట్రాక్టర్కు డబ్బులు కూడా ప్రస్తుతానికి కాంట్రాక్టర్ వదిలిపెట్టడం జరిగింది. కాంట్రాక్టర్తో కూర్చొని మాట్లాడినప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే స్టార్ట్ చేస్తారని చెప్పారు. దానికి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసి వాగ్దాన వాదించి మందులో కూడా కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయి. ఇదంతా పోయిన గవర్నమెంట్లో జరిగిన సమస్య కానీ పాత పెండింగ్ బిల్లులు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ప్రస్థానంలోనూ ఎల్లారెడ్డి హాస్పిటల్ 2 గంటలు ముగిపోయి దాని గురించి ప్రత్యేకంగా ఢిల్లీ పోయి ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో కలిసి కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడగడం అనేది వారం కూడా డబ్బులు రాగానే కాంట్రాక్టర్ స్టార్ట్ చేస్తారు. గాంధార్ రోడ్డు కూడా 200 రోడ్డు కూడా డబ్బులు ఇప్పించడం జరిగింది. ఆ రోడ్డు కూడా